హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ ని చేసేసుకోవచ్చు. అలాగే హెల్దీగా ఫ్రూట్ కస్టర్డ్ ని కూడా చూపించబోతున్నాను. సో ఇక కస్టర్డ్ పౌడర్ ని, ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ కోసం ఒక మిక్సర్ జార్ లో 1/2 కప్పు పంచదారని తీసుకుని ఫైన్ పౌడర్ గా బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ రెడీ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. 1 నిమిషం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కస్టర్డ్ పౌడర్ చూడడానికి బయట కొన్నట్లుగా ఉంది. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ లో కాసేపు ఆరబెట్టుకొని ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టే పని లేదండి. హ్యాపీగా బయట పెట్టేసుకొని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ తో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలల్లో 1/2 కప్పు పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన పాలని పాన్ లోకి తీసుకొని హై ఫ్లేమ్ లో తిప్పుకుంటూ మరిగించాలి. ఇలా ఒక పొంగు వచ్చాక ఫ్లేమ్ ని మీడియం కి మార్చి 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకొని పంచదారని తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగాక మరో 2-3 నిమిషాలు పాలని తిప్పుకుంటూ చుట్టూ స్క్రాప్ చేసుకుంటూ మరిగించుకోవాలి. 3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు మరింత చిక్కపడతాయండి. ఇలానే మరో 2 నిమిషాలు చుట్టూ స్క్రాప్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో చిక్కపడితే సరిపోతుందండి. చల్లారాక మరింత చిక్కపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ చాప్ చేసిన మ్యాంగో, మస్క్ మెలాన్, యాపిల్, ప్రొమోగ్రెనేట్ అండ్ డ్రాగన్ పీసెస్ ని యాడ్ చేశాను. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్ లో కనీసం ఒక 2 గంటలైనా ఉంచాలి. 2 గంటల తర్వాత చూడండి, కొంచెం థిక్ అయింది. చల్లగా సర్వ్ చేసుకొని తీసుకుంటే యమ్మీగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ ని చేసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ని చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.